నమస్తే. ఈరోజు వనస్థలిపురంలో ఉన్న ఏరియా హాస్పిటల్‌కైతే వచ్చాము. ఈరోజు డీఎంహెచ్ఓ గారైతే వచ్చారు హాస్పిటల్‌ని విజిట్ చేయడానికి. సో, ఎలా ఉంది హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది? అసలు రోగులకి ట్రీట్‌మెంట్ ఎలా అందుతుందనేది ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఇది రొటీన్‌గా అన్ని కొత్తగా జాయిన్ అయ్యాను గదా! 3 మంత్స్ బ్యాక్ రొటీన్‌గా విజిట్ చేద్దామని వచ్చాను. జనరల్ రొటీన్ ఇన్స్‌పెక్షన్. డాక్టర్స్ అందరితోని గూడా మనకు ఇక్కడ డీఎంఈ సైడ్, వీవీపీ సైడ్ డాక్టర్స్ అందరూ కూడా ఈ ఏరియా హాస్పిటల్ వనస్థలిపురంలో ఉన్నారు. సో, డైలీ ఓపీ మనకు 1000-1200 ఓపీ చూస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్. మనకి ఇక్కడ ఫెసిలిటీ గూడా ఏముందంటే, ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనకు ఇమ్మీడియేట్‌గా తొందరగా ఎళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఏదైనా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలంటే గూడా అది గూడా మనము క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేస్తే కూడా ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్ చూసేది కూడా ఫెసిలిటీ ఉంది యాక్చువల్లీ ఇక్కడ. అది చాలా మంచి ఇది ఏబీడీఎం అనే ఒక ప్రోగ్రామ్ కింద ఉంటుంది ఇది. సో, అది కూడా మనకు అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో, డాక్టర్స్ అందరూ కూడా మనం గైనకాలజిస్ట్‌లతోని మాట్లాడము, పీడియాట్రిషియన్స్‌తోని మాట్లాడము. సో, డెలివరీస్ కూడా చాలా బాగా అవుతున్నాయి. నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. నార్మల్ డెలివరీస్ కూడా మెయిన్‌గా ఏంటంటే ఆహ్, ఈ ప్రతి నెల ఈ హాస్పిటల్‌లో 250-300 డెలివరీస్ అవుతున్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 40% మనకు సి సెక్షన్ ఉంది. 60% నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. సో, నార్మల్ డెలివరీ రేట్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. డాక్టర్స్ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. మనకు డెలివరీస్‌కి ఎవరైనా మొదటి కాన్పు వాళ్ళు వచ్చినప్పుడు కూడా డెలివరీస్‌కి అవసరమైన నార్మల్ డెలివరీ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం లేబర్ పెయిన్ స్టార్ట్ అయితే అవి ఎక్కువ కావడానికి కూడా మన దగ్గర టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా పెడుతున్నాము. సో, దాని వరంగా లేబర్ రూమ్ బాగుంది. లేబర్ రూమ్‌లో ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓటీ కూడా చూసాము. పీడియాట్రిక్ సైడ్ కూడా చిన్నపిల్లలది కూడా ఫోటోథెరపీ యూనిట్స్ చూసాము. ఒక్కొక్క ఫోటోథెరపీ యూనిట్‌లో ఇద్దరిద్దరు పిల్లల్ని పెట్టారు. చాలా బాగుంది. అంటే అది డబుల్ బేస్ ఫోటోథెరపీ. సో, ఫోటోథెరపీ యూనిట్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా మంచిగా అన్ని ఫోటోథెరపీ జాండీస్ ఎక్కువ ఉంటే కూడా ఫోటోథెరపీ వస్తుంది. చిన్నగా ఒకరోజు అడ్మిషన్ బేబీ పుట్టంగానే ఒకరోజు డిస్ట్రెస్ చిన్నగా ఏమైనా ఎదలు కొట్టుకున్నట్టయితే కూడా మనకు అడ్మిషన్ కూడా చిన్న వార్మర్స్ కూడా పెట్టి బేబీస్ని ఇక్కడే మనము రికవర్ చేస్తున్నారు. మంచి పీడియాట్రిక్ టీమ్ కూడా ఉంది. సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు అందరూ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా మేము ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా చూసాము. అది కూడా మంచి పేషెంట్స్ వాళ్ళ సర్వీసెస్ బాగా అందుతున్నాయి. అలాగే డే కేర్ కీమోథెరపీ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. 10 బెడెడ్ ఉంది. దాంట్లో కూడా పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఫస్ట్ కీమోథెరపీ అవసరం పడితే వాళ్ళు ఫస్ట్ ఎంఎన్జేలో ఒక సైకిల్ తీసుకొని రిమైనింగ్ సైకిల్స్ కూడా ఇక్కడ వచ్చి తీసుకుంటున్నారు కీమోథెరపీ. సో, వాళ్ళకి బర్డెన్ ఎంఎన్జే పోకుండా కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే జీరియాట్రిక్ పేషెంట్స్ అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఒకరోజు అడ్మిషన్ అవసరం పడితే కూడా ఇక్కడ బెడ్స్ అరేంజ్ చేసాము. ఓవరాల్గా సర్వీసెస్ చాలా బాగున్నాయి. అంటే మేడం మేము గతంలో కూడా విన్నాము మెడిసిన్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. అంటే ఒక మెడిసిన్ ఉంటే ఇంకొక మెడిసిన్ ఉండట్లేదు అని చెప్పేసి కూడా పేషెంట్స్ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో, దీని అంటే మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పుడే మేము ఫార్మసీకి వెళ్ళి కూడా చూసాము. మెడిసిన్స్ ఉంటాయి. అంటే మెడిసిన్స్ ఏంటంటే అన్ని రకాలు మనకు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటాయో అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఇప్పుడు సపోజ్ ఒక 10 టాబ్లెట్స్ అన్నప్పుడు 10 టాబ్లెట్స్ లేకుండా మనకు ఆ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. అప్పుడే ఇమ్మీడియట్‌గా మేము పంపించి కూడా సప్లై చేసుకొని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ దగ్గరే ఉంది. సో, తెచ్చుకొని కూడా అవైలబుల్ చేపిస్తున్నాము. సో, అన్ని మెడిసిన్స్ లేవడం అనేది అయితే లేదు. మేడం మీరు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ గురించి గతంలో కూడా వనస్థలి హాస్పిటల్ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు చేయడం జరిగింది. దాన్ని అంటే వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగిందని వెంకటేశ్వర గారు చెప్పారు. మరి ఇప్పుడు దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏం హాస్పిటల్ అది? వనస్థలి హాస్పిటల్. వనస్థలి హాస్పిటలా? అలాంటివి చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఇట్లా పర్మిషన్ లేకుండా కానీ దొంగ డాక్టర్లు కానీ ఇలాంటివి చాలా ఉంది. దాని మీద మీరు వివరణ చెప్తారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏది కూడా రిజిస్ట్రేషన్ లేకుండా నడవకూడదు. యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాని నామ్స్ ప్రకారం మేము డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి అన్నీ ఉండాలనో అవి ఉండాల్సిందే. అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మొత్తం ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్? అంటే అన్ని రకాలు ఉంటాయి. ప్రైవేట్‌లో మనకు 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటాయి, 50 బెడెడ్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి, పాలీ క్లినిక్స్ ఉంటాయి, ఆయుష్ ఉంటాయి, డెంటల్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటది. అన్ని రకాలు ఉంటాయి. అన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకి వస్తది అన్నీ. మనకు 2560 ఉన్నాయండి. ఇప్పుడు గతంలో శ్రీనివాస్ గారు ఏమన్నారంటే నోటీసులు పంపించామన్నారు. ఆయన రిటైర్ అయ్యే సమయంలో మీరు వచ్చారు. మీరు వచ్చినాక అలాంటివి ఎన్ని వాళ్ళకి నోటీసులు ఇచ్చి హాస్పిటల్ ముగించడం జరిగింది. మొన్న కూడా ఉప్పల్లో ఇట్లే జరిగింది. ఇంతకుముందు వనస్థలిపురంలో అయింది. ఇబ్రాహీంపట్నంలో ఒక డాక్టర్ ఫోన్తోనే చేశారు కదా, దాని మీద మీరు అంటే మా దగ్గర ఇప్పుడు టీమ్స్ వేసామండి. ఒక్కొక్క డివిజన్‌కి మనకి ఇప్పుడు 5 డివిజన్స్ ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. 5 డివిజన్‌లకు ఒక్కొక్క డివిజన్‌లో 10 టీమ్స్ వేసాము. 10 టీమ్స్ వేసి ఇప్పుడు ఇంకా కూడా ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది.
176 హాస్పిటల్స్ మేము డివైడ్ చేసి అందరికి ఇచ్చాము. దాంతోపాటు మళ్ళీ మా దగ్గర 74 హాస్పిటల్స్ ఉన్నాయి. 176 + 74 మేము ఆల్మోస్ట్ 250 హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. దీంట్లో మేము 17 హాస్పిటల్స్కి ఇన్స్పెక్షన్స్ నోటీసెస్ ఇష్యూ చేసాం. వాళ్ళకి దాంట్లో మేము టీమ్స్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏమేమి గ్యాప్స్ అబ్జర్వ్ చేసామో వాళ్ళకి మేము కొన్ని 5 హాస్పిటల్స్ నిన్న క్లోజ్ చేసాము. నిన్న మన హిమాయత్ నగర్ రోడ్లో క్లినిక్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ రన్ చేస్తున్నారని. కొన్నిటికి ఏం చేసాం, వాళ్ళ నోటీస్ ఇచ్చేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక ఫైన్ కూడా వేస్తున్నాము. 25,000 దాన్ని బట్టి 50,000. సో అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకే 13 హాస్పిటల్స్కి నోటీసెస్ ఇచ్చాం, 5 హాస్పిటల్స్ క్లోజ్ చేసాం. ఈ ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని సెల్లార్లో చాలా మంది పెడుతున్నారు, దాని మీద మీ వివరణ. యాక్చువల్లీ సెల్లార్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే మామూలు ల్యాబ్, సిటీ స్కాన్ అవి పెట్టకూడదు. సో దాని గురించి మేము ఏంటంటే అవి పాత హాస్పిటల్స్, ఆల్రెడీ కొత్త వాటికైతే అట్లాంటి పర్మిషన్ లేదు. ఆల్రెడీ ఓల్డ్ హాస్పిటల్స్ ఉంటే కలెక్టర్ గారు ముందు పెట్టి వాటి గురించి కూడా మేము ఆలోచించి డిసిషన్ తీసుకుంటాము. చాలా ఇంతకుముందు నోటీసులు ఇవ్వడం జరిగింది సెల్లార్ల మీద. అలాంటి దానికి మీరు ఏమన్నా వాళ్ళకు సీజ్ చేయడం కానీ వాళ్ళకు ఎలాంటి చేశారు? మనం సీజ్ చేయడం ఉండదు, కానీ నోటీస్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయమని చెప్తాం. సెల్లార్ అది యూజ్ చేయకూడదు. సో అలాంటి మేము డెఫినెట్ యాక్షన్ తీసుకొని వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారా, సెట్ చేసుకుంటారా, వాళ్ళకి టైం ఇచ్చి దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారికి ఇష్యూ అయింది కదా. ఏం హాస్పిటల్? ఈ హాస్పిటల్ మల్లికార్జున గారికి దాని మీద అది ఎన్ని రోజులు ఏం జరిగాయి ఇవి హాస్పిటల్? అవునా, అది ఒకసారి నేను ఫైల్ పర్సూ చేస్తాను అండి. వాళ్ళకి ఏం పర్మిషన్ లేదు, వాళ్ళకు సస్పెన్షన్ చెప్తున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నదా మీ దృష్టికి వచ్చిందా? అంటే మీరు వచ్చి 3 నెలలు అవుతుంది కాబట్టి ఇలాంటివి ఏమన్నా మీరు దృష్టి పెడుతున్నారా? మేము అడిగేది ఏంటంటే ఇలాంటివి ప్రజలకు ఇబ్బంది కలిగేది అంటే వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. చాలా హాస్పిటల్ మీ దగ్గర 3,000 చిల్లర హాస్పిటల్ ఉన్నాయి. మీ రంగారెడ్డి జిల్లాలో 3,000 చిల్లర హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నిటికీ కనీసం ఒక 1,500 పర్మిషన్ లేవు. కానీ కొన్ని పర్మిషన్ నడుస్తున్నాయి, కొన్ని బెడ్స్ ఉన్నాయని మొత్తం బెడ్స్ చూస్తున్నారు. దాని మీద మీరు అందుకే కదా ఇప్పుడు మేము డివిజన్ వైజ్ ఒక 10 టీమ్స్ వేసి 50 టీమ్స్కి ఇదే పని మీద పెట్టి ఇన్స్పెక్షన్స్ చేపిస్తున్నాము. 5 డివిజన్స్ ఉన్నాయి. డిప్యూటీ డిఎంహెచ్ఓలు 5 డివిజన్స్, 5 డిప్యూటీ డిఎంహెచ్ఓ విత్ టీమ్స్, వాళ్ళతో ఒక 10 టీమ్స్ అలాట్ చేశాము. అది ఫైల్ చూస్తానండి, నేను ఫైల్ చూసి డెఫినెట్గా నోటీస్ అది నేను రెండు పర్సూ చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇదంతా ఈ ప్రోగ్రామ్లో కూడా ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో భాగంగా టీమ్స్ ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీమ్స్ అని ఉంటాయి. సో పిల్లల్ని రిఫరల్కి తీసుకొచ్చారు. కొంతమందికి జ్వరం, కొంతమందికి టాన్సిల్స్ ఉన్నాయి. సో ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీమ్స్ అని మనం ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో భాగంగా ఆర్బీఎస్కే టీంలో 2 డాక్టర్స్, 1 ఫార్మసిస్ట్, 1 ఏఎన్ఎం ఉంటుంది. సో వీళ్ళు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు ఏమన్నా ఇక్కడ మన వనస్థలిపురంలో డాక్టర్స్ అందరు స్పెషాలిటీ ఉంటారు కాబట్టి అంటే వీళ్ళకి సపరేట్గా ఉంటుంది మేడం ట్రీట్మెంట్? అది సపరేట్ అంటే ట్రీట్మెంట్ నార్మల్గా డాక్టర్స్ చూపిస్తారు, కానీ ఫీల్డ్ లెవెల్ కాబట్టి వీళ్ళు వెహికల్లో తీసుకొచ్చి చూపించి మళ్ళీ దింపేస్తారు. అంటే స్కూల్ ఇప్పుడు వీళ్ళు హాస్టల్లో ఉన్న పిల్లలు. సో మా సైడ్ డిఎంహెచ్ఓ సైడ్ నుండి ఆర్బీఎస్కే టీమ్స్ ఉంటాయి. సో పిల్లల్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ వనస్థలిపురంలో డాక్టర్స్ ఉంటారు స్పెషాలిటీ వాళ్ళు, జనరల్ మెడిసిన్ వాళ్ళు, పండ్ల నొప్పి ఉన్న, కళ్ళు ప్రాబ్లం ఉన్న ఆఫ్టాల్ డాక్టర్స్, డెంటల్ మన ఇది డెర్మట్ ప్రాబ్లమ్స్, స్కిన్ మీద ఏమైనా ఉన్నా తీసుకొచ్చి చూపించి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇప్పించి పంపిస్తారు. నేను ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ మాట్లాడుతున్నాను. మనకి ఇప్పుడు మన హాస్పిటల్లో జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహేశ్వరం, ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం 2 కలిసి పనిచేస్తున్నాయి. సో ఈ గత 1 ఇయర్లో చాలా వరకు డెవలప్మెంట్స్ వచ్చాయి. మనకి ఇప్పుడు అన్ని ల్యాబ్ టెస్ట్లు, మైక్రోబయాలజీ ల్యాబ్ టెస్ట్ కానీ, పెథాలజీ ల్యాబ్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ అన్నీ ఇక్కడే అవుతున్నాయి. ఇంకో 1 మంత్లో మనకి సిటీ స్కాన్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నది. ఇంటర్నల్గా మనకి రోడ్ ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారి ఫండ్స్తో రోడ్ కూడా మనకి రెనోవేట్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఫార్మసీ ప్రాబ్లం ఉంటే కొద్దిగా షెడ్ కట్టించి ఫార్మసీ కూడా మళ్ళీ కొత్తగా షిఫ్ట్ చేసి ఇంకా సర్వీసెస్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉన్నది. మనకి ఈ జీజీహెచ్ హాస్పిటల్ ఇంకో మనకి 1 ఇయర్ వరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. తర్వాత జీజీహెచ్ డాక్టర్స్ అందరూ టిమ్స్కి షిఫ్ట్ అవుతారు. టిమ్స్ ఎల్బీ నగర్ కొత్తపల్లికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. మోస్ట్ ప్రాబ్లీ అది ఇంకో 6 months to 1 yearలో అయిపోతుంది. అప్పుడు డాక్టర్స్ అక్కడికి షిఫ్ట్ అవుతారు. అప్పుడు మనకి 2 హాస్పిటల్స్ ఉంటాయి అన్నమాట మన ఏరియాకి. ఎల్బీ టిమ్స్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది, వనస్థలిపురం హాస్పిటల్ ఉంటుంది. పబ్లిక్ ఇంకా మెరుగైన సేవలు మంచిగా అందుతాయండి.
అంటే ఇప్పటి వరకు సిటీ స్కాన్ వచ్చింది, చాలా ఎక్విప్మెంట్స్ అయితే వచ్చినాయి, ఇప్పటి వరకు యూజ్ చేయలేదని చెప్పేసి కూడా మేము విన్నాము. సో దీని గురించి మీరేమంటారు? అంటే ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ మనకి హై టెన్షన్ పవర్ లైన్ కావాలమ్మా. ఇంతవరకు మనకి చిన్న హాస్పిటల్ ఉండేటప్పుడు లో టెన్షన్ వైర్తోనే మనకి పవర్ సప్లై ఉండేది. ఇప్పుడు హై టెన్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ అయింది. లో టెన్షన్ నుంచి హై టెన్షన్ కావాలి, గవర్నమెంట్ ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి, అవన్నీ చేస్తున్నామమ్మా. ఇంకో 15-20 డేస్లో నాకు తెలిసి సిటీ స్కాన్ సర్వీసెస్ అవైలబిలిటీ వస్తాయి. ఏవైతే హై టెన్షన్ పవర్ ఉన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ యూసేజ్లోకి వస్తాయి. సార్ ఇంకొకటి సార్, నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇక్కడ స్కాన్ అనేది అవైలబుల్ ఉంది, చేస్తారు. ఒకవేళ చిన్నపిల్లల్లో ఒకవేళ ఏమన్నా స్కానింగ్ అవి రాస్తే మాత్రం బయటికి రాస్తున్నారు కదా, సో అంటే ఇక్కడ చేయరంటారా అట్లా? లేదమ్మా, ఆల్ రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్స్, అన్ని రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, ముసలి వాళ్ళు అందరికీ చేస్తారమ్మా. రొటీన్ స్కాన్స్ అయితే అన్నీ ఇక్కడే అవుతాయమ్మా. మేము బయటకి ఏం రిఫర్ చేయమమ్మా. కొంతమంది పేషెంట్స్ అలా అన్నారు, సో అందుకని చెప్పేసి మేము డౌట్ వచ్చేది జస్ట్ కొన్ని రేర్ స్కాన్స్ ఉంటాయి, స్పెసిఫిక్ స్కాన్స్ ఉంటాయి, డాప్లర్ స్కాన్ అని. స్పెసిఫిక్గా ఒక డిసీజ్ని డాక్టర్ ఐడెంటిఫై చేయాలనుకుంటే ఒక హై ఎండ్ స్కాన్స్ ఉంటాయి. వాటి కోసం మాత్రమే మనం ఉస్మానియా గాంధీకి రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. రొటీన్ స్కాన్స్ అంటే కిడ్నీ స్టోన్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అవన్నీ మన కడుపులో నొప్పులు అవన్నీ మన దగ్గరే స్కాన్స్ అవుతాయమ్మా. రోజుకి మన దగ్గర 100 స్కాన్స్ అవుతాయండి అల్ట్రాసౌండ్. థ్యాంక్ యూ సార్.